అవుతుందనే చర్చలు. ఒకవైపు వీళ్ళందరూ కూడా మరి ఢిల్లీలో అక్కడ అమిత్ షా కార్యాలయం ముందు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు అక్కడ నిలబడి ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, అపాయింట్మెంట్ లేవు, ఇంకా వాళ్ళే పిలిచారు అక్కడ నుంచి. మళ్ళీ ఈ విధమైనటువంటి ప్రచారాలు పక్క నుంచి ఎట్లా చూస్తారు? ఫేక్ మనుషులు, ఫేక్ ప్రచారాలు. వాళ్ళ చెయ్యకపోతే ఇప్పటికి 1000 సార్లు చెప్పాను పవన్ గారు, వాళ్ళ చెయ్యకపోతే మనం ఆశ్చర్యపోవాలి, చేస్తే ఏం ఆశ్చర్యం ఉంది? ఇప్పుడు ఒక విషయం చెప్తాను, మీరు మళ్ళీ నేను ఒక ఎనాలజీ తీసుకొస్తే మీరు మేడం మీరు అలా ఎలా అంటారు కానీ ఇప్పుడు రాముడు అనేవాడు ఉంటాడండి, ఒక దేవుడు. ఆయనకి సకల దేవతలు ఆయనకు సపోర్టివ్గా వస్తారు, సొంత తమ్ముడితో సహా. దయచేసి దీన్ని అండర్లైన్ చేసుకుని బోల్డ్ లెటర్స్లో పెట్టుకోండి. ఎందుకంటున్నానంటే మిగతా దేవతలు రావడంతో పాటుగా రాముడు అనేటువంటి ఒక దేవుడికి మిగతా వాళ్ళందరూ కూడా అయ్యా నువ్వు రేపు పొద్దున రామరాజ్యం స్థాపన చెయ్యాలి అంటే ఖచ్చితంగా అందరం నీకు తోడుగా ఉంటాం, నీకు తోడుగా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంది అని చెప్పి అందరూ కలిసి వెళ్తారు. రావణాసురుడికి ఎవరున్నారండి? మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డిని రావణాసురుడు అంటున్నారా అని అనకండి, నేను ఒక ఎనాలజీ తీసుకొచ్చాను అంతే అండి. అయితే రావణాసురుడి ఇక్కడ పరిస్థితి ఏంటంటే చెప్పాలంటే రావణాసురుడు కూడా కొన్ని ఇట్లాంటి చెడలవాట్లు ఉన్నాయి తప్పించి ఏమంటానంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెళ్ళు కూడా సాతి ఇవ్వట్లా, దొరికితే కొట్టేట్టున్నారు ఇద్దరు. ఒక చెల్లెలేమో నా తండ్రిని చంపిన వాడు ఎవరు అనేటువంటిది నిన్ను అడుగుతున్నా నీకు తెలుసు, నువ్వు సమాధానం చెప్పట్లేదంటోంది. ఒక చెల్లెలు మొహం మీద పట్టుకొని చెప్తోంది నా తండ్రిని చంపింది ఎవరో నీకు తెలుసు, నువ్వు సమాధానం చెప్పట్లా, ఇవాళ రోజున నీకు తెలుసున్న విషయాల్ని దాస్తున్నావు, నిజాన్ని దాస్తున్నావు, జగనన్న బయటకు వచ్చి నిజం చెప్పని చెప్తోంది. మెదడు ఎక్కడ కూడా ఏమీ నోరు విప్పడు. ఇంకో చెల్లెలేమో దొరికిన చోట దొరికినట్టు చాకిరేవి పెడుతుంది, ఉతికి ఆరేస్తుంది షర్మిల. మేము ఇన్ని రోజులు చెప్పాము, అటు పవన్ కళ్యాణ్ గారి జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మేము 24 గంటలు చెప్తున్నాం ఆ మహానుభావుడు చేసేటువంటి దుర్మార్గాలు ఏంటో. ఇవాళ సొంత చెల్లెలు వచ్చి మరీ చెప్పింది, నన్ను గోడకేసి కొట్టాడండి అని కూడా చెప్పింది. ఇంకేం చెప్తామండి? ఇవాళ ఇక్కడ ఇంకో విషయం అండి, ఒక చిన్న మాట చెప్తాను పవన్ గారు, అంటే జోక్స్ అపార్ట్, గెలుపు అనేటువంటి దాన్ని ఎవరైతే అంటే గెలుపు వచ్చినటువంటి వాళ్ళు ఆ గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలియకపోతే, ఆ గెలుపుని ఎలా ఒడిసి పట్టుకోవాలో తెలియకపోతే, ఆ గెలుపుతోటి రేపు పొద్దున మనం ఏం సాధించచ్చో తెలియకపోతే, ఏం ప్రజలకి చేయొచ్చో తెలియకపోతే ఒక పాలకుడికి, అలాంటి వ్యక్తికి గెలుపు రావడం కూడా అసలు అబ్సల్యూట్ షియర్ వేస్ట్. కానీ ఒకవేళ గనక వాళ్ళకంటే కూడా అట్లా గెలిచిన వాళ్ళకంటే కూడా ఓడిపోయినా సరే ఆ ఓటమి నుంచి తట్టుకొని, ఆ ఓటమి నేర్పినటువంటి ఏమన్నా పాఠాలుంటే నేర్చుకొని మరి ముందరికి వెళ్ళి ప్రజలకి ఏ విధంగా మనం నిలబడగలం ప్రజల కోసం అనేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి వాళ్ళే నిజమైనటువంటి అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అవును ప్రజల మ్యాండేట్ ఇది కదా, చలో నువ్వేం చేస్తావు వచ్చి, మేము కూడా నేను మంచి చేస్తే నీకు మంచి అని చెప్తాం, చెడు చేస్తే మాత్రం ప్రశ్నిస్తాం అన్నారు. ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చింది కాబట్టి చెప్తాను నేను. అక్కడ కొంతమంది బ్యాచ్ ఉంటారండి వైఎస్ఆర్సీపీలో, వాళ్ళకి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ వస్తుందో తెలియదు, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా. ఎందుకంటున్నానంటే సాక్షాత్తు సభల్లో నిలబడి భార్యల గురించి మాట్లాడతాడు, దత్తపుత్రుడు అంటాడు, ఇంకోటి అంటాడు, తిట్టకుండా తిడుతూనే ఉంటాడు. మళ్ళీ సడన్గా పక్కకు వచ్చి అదేదో సినిమా ఉంటుంది చూడండి, అట్లా మనకి అంటే రూపాంతరాలు చెందినట్టుగా మనకు అర్థం కాదనమాట అసలు. వాళ్ళ ఒకసారి రెమో అవుతాడు, ఇంకోసారి రాముడు అవుతాడు, అపరిచితుడు. థ్యాంక్ యూ మా. అపరిచితుడు లాగా సడన్ గా కట్ చేస్తే బయటకు వచ్చి ఏం మాట్లాడతాడండి? అయ్యయ్యో పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగిపోతుంది, అయ్యయ్యో జన సైనికులకు అన్యాయం జరిగిపోతుంది. ఒరే దుర్మార్గులారా, మీరే కదరా నాయన జన సైనికుల్ని ఇష్ట రీతిన తిట్టింది, వీర మహిళల్ని అమ్మనా బూతులు తిట్టింది మీరే కదా, సిగ్గు లేకుండా ట్రోలింగ్లు చేసింది మీరే కదా. మీరు వాళ్ళు వచ్చి జన సైనికుల పక్షాన్ని నిలబడతామని మాట్లాడతారా? మీరు వాళ్ళు వచ్చి జన సైనికులకి ఏదో ఉద్ధరిస్తున్నామని మాట్లాడతారా? వీళ్ళు మళ్ళీ తెలుగు తమ్ముళ్ళ గురించి అలానే మాట్లాడతారు, మా తెలుగు మహిళల గురించి అలానే మాట్లాడతారు. మీకు అసలు వాయువర్సలు లేవు కదా, సొంత చెల్లెల్ని పట్టుకొని బూతులు తిట్టినటువంటి సంస్కృతి కదా మీది. మీరు వాళ్ళ మాట్లాడతారా? ఇవేం మాట్లాడకూడదండి. మనం మాట్లాడకుండా వాళ్ళు ఆ దిక్కుమాల ఎలివేషన్స్ ఇస్తారు చూడండి, పులులు, సింహాలు, సింగిళ్ళు, ఆ దిక్కుమాల ఎలివేషన్స్, ఆ బ్లూ పేపర్లు ఇప్పుడు కంప్లీట్లీ బ్లూ. అది రాజశేఖర రెడ్డిని తీసేయడంతో సహా బ్లూ. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇవాళ తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేడు, తండ్రి లేడు, ఎవరు లేదు. తండ్రి లేడని ఎందుకంటున్నా అంటే ఆ సాక్షి పేపర్ ఎంబ్లెంలో అందులో
మొన్నటి వరకు ఆ సాక్షి టీవీలో ఇలా పూలు పడుతూ ఉండేవండి, కంటిన్యూగా ఉండేది. పూలు వినండి పవన్ గారు, పూలు పడుతూ ఉండేవి పైనుంచి ఇలా సాక్షి టీవీలో. ఇప్పుడు ఆ పూలు లేవు, రాజశేఖర్ రెడ్డి లేడు. ఇచ్చారు చాలా లేట్ గా ఆ లోగో తిరిగిన తర్వాత చాలా ఆలస్యంగా వస్తున్నారు, అంటే మెల్లిమెల్లిగా అట్లా కూడా తీసేస్తారు అనమాట కొద్ది కొద్దిగా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు తెలిసి మా సోదరులు కిరణ్ గారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. మనం నాకు ఎక్కడంటే అండి నందిగామ దాటిన తర్వాత అనుకుంటా, ఇఫ్ వి కమ్ టువర్డ్స్ హైదరాబాద్, అక్కడ ఒక ఫోటో ఉంటుందండి, ఫ్లైఓవర్ పిల్లర్ కి ఒక ఫోటో ఉంటుంది. అది నిజంగా రాజశేఖర రెడ్డా కాదా అని అందరికీ డౌట్ తెలుసా అసలు. అది అంటే నేను ఎందుకంటున్నా అంటే మెల్లిమెల్లిగా ఫస్ట్ ఏమో రాజశేఖర రెడ్డిని పెద్దగా పెట్టేవాళ్ళు, తర్వాత రాజశేఖర రెడ్డిని చిన్నగా చేశారు, ఇప్పుడు మొత్తం జగనన్నే, అసలు ఎక్కడ రాజశేఖర రెడ్డి కనపడ్డు. అది ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి సైకాలజీ. అవును, మీరు అంటున్నట్టుగా సభలో ఎక్కడ కూడా దివంగత నేత, ప్రియతమ ముఖ్యమంత్రి, ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి ఈ పదాలు లేవు. ఇప్పుడు ఎవరైతే తనకి సాథీ ఇస్తారో, ఎవరైతే తనకి సహకరిస్తారో వాళ్ళని నట్టేటా ముంచుతాడు జగన్మోహన్ రెడ్డి. ఆ వాళ్ళు ప్రజలైనా, కుటుంబ సభ్యులైనా, పార్టీ నాయకులైనా, కార్యకర్తలైనా, ఎవరైనా సరే. కొల్లలుగా మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చండి. ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ విడిచి వచ్చేసారు, 6 ఎంపీలు పార్టీ విడిచి వచ్చేసారు, 2 ఎమ్మెల్సీలు పార్టీ విడిచి వచ్చేసారు, ఒక రాజ్యసభ ఎంపీ పార్టీ విడిచి వచ్చేసారు. వీళ్ళు బయటకు వచ్చి మేము పులులం సింహాలం అని చెప్పుకుంటే మీరు నేను ఇక్కడ కూర్చొని వినాలా? చెప్పండి ఒక మాట. ఇవాళ మేము అధికారంలో లేం కదా, వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. రాజ్యసభ సభ్యులకైతే నాకు తెలిసి ఇంకో 2-3 సంవత్సరాల పాటు వాళ్ళకి పదవీ కాలం కూడా ఉంది కదా. వాళ్ళు కూడా చిచిచి జగన్మోహన్ రెడ్డి పాలన, చిచిచి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అన్నారు సార్. మీరు అలా నమ్మకండి, నిజంగానే అన్నారు కదా. కందకాలు తవ్వి అందులో కూర్చోబెడుతున్నారు. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మొన్న 3వ తారీఖున సిద్ధం సభ అన్నారు బాపట్లో, తర్వాత లేదండి మేము 10వ తారీఖున పెట్టుకుంటామండి అన్నారు. ఎందుకు అని కొంతమంది అడిగారు. అయ్యా బాబు, ఆ రాప్తాడ్లో ఒక సభ పెట్టుకుని ఏడిస్తేనే మనం గుంటూరు నుంచి, ఎక్కడండి గుంటూరు నుంచి ఏమంటారంటే ఆర్టీసీ బస్సుల్ని మనం హైర్ చేసుకుని, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళని బెదిరించి ఇచ్చేసుకున్న బస్సులతో సహా ఆర్టీసీ బస్సుల్ని ఒక 2500, 3000, 4000 బస్సులు తీసుకొని మరి మనం కష్టపడి వాళ్ళని అందరినీ కూడా అటు డబ్బులు ఇచ్చి అన్నీ ఇచ్చి తెచ్చుకుంటే, ఒక్కొక్కళ్ళు ఎక్కడ కందకాలు తవ్వినా సరే అక్కడి నుంచి దూకి పారిపోయి వెళ్ళిపోతున్నారే, తాళాలు వేస్తే ఆ గేట్లు దూకి పారిపోయి వెళ్ళిపోతున్నారే, ఎక్కడైతే మనం పోలీసుల్ని పెడితే ఆ పోలీసుల్ని కూడా వాళ్ళని తోసేసి మరీ వెళ్ళిపోతున్నారే. సో మేము రేపు పొద్దున బాపట్లో సబ్ పెడితే అండి, మేము ఇక్కడి నుంచి జనాలు తీసుకురాలేదు సార్, మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడి నుంచి జనాలు తెచ్చుకున్నారు మీరు వినండి ఆ మాట. నన్ను మీరు బ్రేక్ చేయకండి, ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం పాపం వాళ్ళకు కూడా తెలుసు. శ్రీకాకుళం అవతల పలాస్ ఉంది చూసారా, లాస్ట్ బార్డర్ మనది, దాన్ని దాటిన తర్వాత ఒరిస్సా ఉంటుందండి. ఒరిస్సా నుంచి వీలైతే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా జనాలు తెచ్చుకోవాలి. వాళ్ళు టైం పడుతుంది సార్, 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, అందుకని వాళ్ళు టైం తీసుకున్నారు. మళ్ళీ అక్కడ మళ్ళీ ఇదే దిక్కుమాలిన ఎలివేషన్స్ వాళ్ళ సోషల్ మీడియాలో. 10వ తారీఖు గుర్తుపెట్టుకోండి, సిద్ధంగా ఉన్నారా? దేనికి సిద్ధంగా ఉన్నారు? జనాల్ని తరలించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ వచ్చిన జనాలను నేను తిట్టి నువ్వు పెట్టిన తిండి కూడా బాలేదురా నాయన అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎక్కడ మొహం పెట్టుకోవాలో తెలియకుండా అటు ఇటు పరిగెత్తారు చూసారా? లేకపోతే దొరికిన ఏబిఎన్ రిపోర్టర్ను, ఏబిఎన్ కెమెరామెన్ మళ్ళీ పట్టుకోవడం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మొన్న ఈ మధ్యన అంటే ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆర్టీసీకి ఒక 5 కోట్ల వరకు బాకీ ఉన్నారు. 10 కోట్లు అవుతే ఏదో కొంచెం ఇచ్చారంట, మళ్ళీ ఇవ్వలేదు, ఇంకా దానికి ఇస్తారో లేదో కూడా తెలియదు. మీకు ఆర్టీసీ బస్సులు ఇవ్వట్లేదు, మళ్ళీ తర్వాత ప్రైవేట్ బస్సులు కూడా, స్కూల్ బస్సులు మీకు ఇస్తే కూడా వాళ్ళని బెదిరిస్తున్నారు, ఇస్తే మళ్ళీ మీ స్కూల్ ఉండదని చెప్పేసి. అయినా కానీ జనాలు ఎట్లా వస్తున్నారు? అదొకటి, ప్లస్ ఏదో ప్యాక్ ఏదో చూపిస్తున్నారు. ఏంటది? ఏదో 6 ఐటమ్స్ దాంట్లో పెట్టి ఏదో ప్యాక్ ఒకటి వచ్చింది, ఏదో ఎల్లో కలర్ వేసేసి ఏదో మీరు ఇస్తున్నట్టుగా పెట్టారు. కానీ దాంట్లో చూస్తే ఆ తెలంగాణలో సప్లై అయ్యే డ్రింక్ మద్యం ఉంది అందులో. సరే నేను విషయం చెప్తాను పవన్ గారు, విషయం చెప్తాను. వాళ్ళ డెస్పరేషన్, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అని అంటే, నిజంగా చెప్తాను, ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే దే ఆర్ అనేబుల్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్ దట్ తెలుగుదేశం, జనసేన, రేపొద్దున బీజేపీ కూడా కలిసాయి, అయిపోయింది, మా పని అయిపోయింది, మా సినిమాకి ఎండ్ కార్డ్ పనిపోయింది, ఇప్పుడు ఎలా అనేటువంటి ఆలోచనలో వాళ్ళకి ఎక్కడ బుర్ర అసలే లేదు అక్కడ. తెలంగాణలో మాట్లాడాలంటే కొంతమంది నా తెలంగాణ స్నేహితులు చెప్తారు కోడి దిమాగ్ అంటారు అనమాట. అసలు అక్కడే బుర్రే లేదు అక్కడ. ఆ లేని బుర్రల్లో మళ్ళీ కొంచెం ఎంతో కొంత పెట్టే ఆలోచన తెచ్చుకొని పాపం ఎంతో కొంత బుర్ర పెడదామని చెప్పి ఆలోచన చేసి ఏం చేద్దామని. సార్ మీకు తెలుసు కదా, నెల లక్షల జీతాలు ఇచ్చే సలహాదారులు ఉన్నారు కదా, ఆ సలహాదారులు ఈ దిక్కుమాల సలహాలు ఇస్తారు వాళ్ళు. అండ్ దాంతోపాటుగా సజ్జల గారి తనయుడు, ఇంకో సజ్జల, ఇక మళ్ళీ మా RRR గారి భాషలో చెప్తే ఆయన చెప్పొచ్చు, మేము చెప్పకూడదు కాబట్టి నోరు మూసుకుంటాం. కానీ అలాంటి వ్యక్తి ఈ ఫేక్ ప్రచారాలకి 24 గంటలు కూడా తెరదీస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి దే కెనాట్ సర్వైవ్.
దే కెనాట్ సర్వైవ్ అండి. మీరు దాన్ని పెద్దగా మనం ఏమంటారంటే జనాల చూసి చిచి అనుకుంటున్నారు. 100%. ఎందుకంటే వాళ్ళు ఫేక్ ప్రచారాలు చెయ్యకపోతే, ఫేక్ పబ్లిసిటీలు చెయ్యకపోతే, ఫేక్ గా ఇలాంటివి పెట్టకపోతే వాళ్ళకి మనుగడ లేదు సార్. అవును, మొదటిసారి ఈ నెల 7న అమిత్ షాని కలిసి వచ్చినప్పుడు ఏదో యోగా చేస్తున్నటువంటి ఫోటో తీసేసి ఆయన కాలు మొక్కుతున్నట్టు ఇవన్నీ క్లియర్ గా అక్కడ మీటింగ్ కూడా అవ్వలేదు, కలవని కూడా లేదు, ఆ ఫోటోలు కూడా వచ్చాయి. నేను ఒక విషయం చెప్తా, పచ్చకామెర్ల వాడికి ఊరంతా పచ్చగా కనపడుతుంది. వాళ్ళు 24 గంటలు మరి కాళ్ళు పట్టుకుని బతిలాడారో ఏం చేశారో తెలియదు కదా, అందుకని వాళ్ళు చేసిందే ప్రతి వాళ్ళు చేస్తారనుకుంటారు. నేను ఒకటి చెప్తున్నానండి, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మా